మనం ఇక్కడ ఉండటానికి దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మరి శ్రేష్టమైన ఈ సమయంలో మనం ఉన్నాం గనక పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి కొనసాగుదాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధారకమగును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న ఈ మాటను మనం చూస్తే, పూర్ణమైనది వచ్చినప్పుడు ఏమంటూ ఉన్నాడు ఆయన? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధారకమగును అనే మాటను ఆయన ఆడుతూ ఉన్నాడు. అంటే దాని భావన గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నేను పిల్లవాడనైనప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శ్రేష్టను మానివేసి తిని. దేవునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇంతవరకు నాయన స్తుతులపై ఆసీనుడు అయిన నిన్ను స్తుతించి, అదే రీతిగా ప్రభా ఈ సమయంలో వాక్యమైన నిన్ను సమీపిస్తూ ఆరాధిస్తూ ఉండగా, ఇదిగో నాయన నీ పశ్చిమన నిలుస్తున్న నన్ను బలపరించి కొలతలేని నీ ఆత్మతో ఎత్తిపట్టి నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడమని, ఈ గుడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే అధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు అను నీ నామమును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం వినబోతూ ఉన్న అంశం కూడా అదే. అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, ఈరోజు మనం వినబోతూ ఉన్న అంశము పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంట? పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, పరిపూర్ణము కానిది లేదా పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధారకమగును. అయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శ్రేష్టలో మానివేసి తిని. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. దేవుని యొక్క కృప ద్వారా ఇక్కడ దేవుడు మనల్ని సమకూర్చాడు. వాక్యము ద్వారా మనల్ని సరిచేస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్న ఈ మాటల్లో పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, పూర్ణము కానిది. అయితే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైందంట? నిరర్ధారకమగును అనే మాటను ఆడాడు. అయితే పూర్ణమైనది వచ్చిందా లేదా అనేది మనకు తెలవాలి. పూర్ణమైనది వచ్చిందా లేదా మనం గమనించాలి. పాత నిబంధన కాలము నుండి కూడా అనేకులు ధర్మశాస్త్రమును బట్టి బలులు అర్పిస్తూ ఉన్నారు. దేవునికి నైవేద్యములు గాని ఇలా అనేకమైన కార్యములను వారు మరి ఆ ధర్మశాస్త్రమునంతటిని కూడా అనుకూలంగాను అనుసరించి నడుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమీ లేదు, అక్కడ పూర్ణమైనది లేదు. అర్థమవుతూ ఉన్నదా? వాళ్ళకి పూర్ణమైనది లేదు అంటే వాళ్ళకి విమోచన లేదు, అక్కడ వాళ్ళకి విడుదల లేదు. కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఈ మాటల్లో పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, ఆ పూర్ణము కాని దాని విషయమందు వారు ఎలా ఉన్నారు అంటే, ఆ ధర్మశాస్త్ర విషయంలో పౌలు గారు అంటూ ఉన్నాడు, మనల్ని నేరస్తులుగా ధర్మశాస్త్రం నిరూపించింది కానీ నిర్దోషులుగా మనల్ని విడిపించాల. నేరస్తులుగా మనల్ని నిరూపించింది, నేరస్తులుగా మనల్ని చూచింది కానీ ధర్మశాస్త్రము మనల్ని నిర్దోషులుగా చూడాల. అందుకే నిర్దోషత్వం అనేది మనకప్పుడు లేదు. ఆ పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళు పూర్ణము కాని దాని విషయంలో వారు కలిగి ఉన్నంత మటుకు నమ్మకస్తులుగానే ఉన్నప్పటికీ వారికి విమోచన అంటే నిర్దోషత్వము లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, వారు బలులు అర్పిస్తూ ఉన్నారు, అనేకమైన చేస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనము ఎనగలుగుతున్న మాటల్లో దాచబడిన జీవాన్ని మనము పొందాలి అంటే పరిపూర్ణమైనది మనకు తెలవాలి.
పరిపూర్ణమైనది మనకు తెలవాలి, పరిపూర్ణమైన దానిని మనము కలిగి ఉండాలి. ఆ పరిపూర్ణమైన దాని విషయంలో మనము ఎలాంటి మరి నమ్మకస్తులుగా మనం ఉంటామో దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. కింద వచ్చినములు అంటూ ఉన్నాడు పౌలు గారు, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, ఇప్పుడు ముఖాముఖిగా చూద్దుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నారు, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మూడు చెప్పాడు ఆయన. మూడిటిని మనం అనుసరించిన ఏది శ్రేష్టమైనదంట? ప్రేమ. నేను విశ్వాసము కలిగి ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడిని అని పౌలు గారు ఒకసారి మాట్లాడాడు. ఈరోజు దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే మనము నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము పాత నిబంధన పరిస్థితులను అనుసరించి బలులను కూడా అనుసరిద్దామా? చెప్పాలి. బలులను కూడా మనం చేయాలా? ఎందుకని? అది పూర్ణము కానిది పూర్ణమైనది వచ్చింది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముగాని చేస్తే మనకు ప్రయోజనం ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. అయితే ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే మనం తప్పిపోకుండా ఉండటానికి. ఎందుకు ధర్మశాస్త్రంలో చాలా విషయాలను మనం ప్రస్తావించి ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు దేవుడి సన్నిధిలో మనం నడుస్తూ ఉన్నామంటే మనము ఆ రీతిగా ఉండకుండా పూర్ణమైనదంటే శ్రేష్టమైన దానిని అనుసరించాలని దేవుని యొక్క చిత్తమును ఎరిగి జీవించడానికి దేవుడు మనకు ఇచ్చాడు. కొంతమంది అంటారు అది అనవసరమైనప్పుడు, అది నిరర్ధకమైనప్పుడు దేనికి దాని గురించి మాట్లాడాలి అని. మాట్లాడాలి. మంచి గురించి మాట్లాడుకోవాలి, చెడు గురించి మాట్లాడుకోవాలి. చెడు గురించి నీకు తెలవకపోతే మంచి ఏదో నీకు తెలవదు. అంతవరకే గాని దానిని బేస్ చేసుకొని అలా జీవించడానికి కాదు. అయితే ఇక్కడ పూర్ణమైన దాని విషయంలో మనం జీవించాలి. పూర్ణమైనది మనకు మేలై ఉన్నది, పూర్ణమైనది మనకు మేలుకరమైన మార్గంలో మనల్ని నడిపించేదై ఉన్నది. దేవుని యొక్క చిత్తమును బట్టి మనము జీవించడానికి దేవుడు మనకిచ్చిన కృప ఉన్నది. అది ఆ కృపను బట్టి మనము నడవాలి, నడిపించబడాలి. అందుకే పౌలు గారు చెబుతూ ఉన్నాడు కదా, 11వ వచనంలో అన్నాడు కదా, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను పిల్లోడుగా ఉన్నప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు చేస్తానంటే కుదిరిద్దా? ఈరోజు అర్థం కావట్లా. దేవుని వాక్యం బయలుపరచబడుతూ ఉన్నది. దేవుడు అనేక విషయాలు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన కార్యములన్నీ కూడా మనము ఎరిగి ఉన్నప్పటికీ కూడా వాటిని అనుసరించుటకు తగిన సిద్ధపాటు కలిగిన జీవితాలు ఉంటల్లా. ఇదే బాధాకరమైన పరిస్థితులను మనకు తెలియజేస్తూ ఉన్నది. చూడండి, ఇదే అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 8-9 వచనాలను చూద్దాము. ఏమంటూ ఉన్నాడు? ఇందాక పౌలు గారు అన్నాడు కదా, మూడింటి లేదంట నిలిచేది శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. ఈ రోజు ఆ ప్రేమ దేవుడు మన మీద కలిగి ఉన్నాడు గనుకనే దేవుడే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మనల్ని విమోచించాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు, మనకు హక్కుపత్రాన్ని ఇచ్చాడు, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాన్ని చూపాడు. చూపిన మార్గంలో కూడా నడవలేని పరిస్థితుల మధ్య ఉన్నారు. ఈ మార్గంలో నువ్వు నడువు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే అనే మాట ఆయన మాట్లాడి ఉన్నాడు. అందుకే ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవశించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అనే మాటను ఆడాడు. ఆమేన్. ఎందుకు అర్థం కావట్లా? ఈ విషయాలు ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నాం?
ఎందుకు అంటే మీకు మాట చెబుతా. కొన్ని సందర్భాలు ఉన్నవి. కొంతమంది సహోదరులు ఏం చేస్తున్నారంటే బుక్కులు రాస్తున్నారు. బుక్కులు రాస్తా కొండ అన్నాం అనుకో, ఏ కొండ ఉంది, ఎక్కడ బళ్ళు అర్పించారు, ఎక్కడ ఎటు వెళ్ళారు, ఆ కొండల గురించి ఒక అంశం. తండ్రి అన్నారు అనుకో, తండ్రి గురించి ఒక అంశం. కుమారుడు అంటే కుమారుడు గురించి ఒక అంశం. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడు గురించి ఒక అంశం. ఇలాగా కొన్ని రాస్తూ ఉంటే వీటిని బట్టి ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి పరిపూర్ణమైన దానిని నిర్ధారకం చేస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పూర్ణము కాని దాని విషయంలో నడుస్తూ ఉన్నారు. దానిని విడిచిపెట్టాలని పౌలు గారు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాస్తూ ఉన్న ఈ పత్రికలో అక్కడ ఉన్న సంఘానికి ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటి అంటే, వీళ్ళు పూర్ణము కాని దాని యందు ఉన్నారు. అర్థమవుతూ ఉన్నదా? వీళ్ళు పూర్ణము కాని దాని యందు ఉన్నారు, కానీ వీళ్ళకి ఆసక్తి ఉన్నది, భక్తి ఉన్నది, వాక్యానుసారంగా నడిచే విధానం అన్ని ఉన్నవి, కానీ వాళ్ళు పూర్ణమైన దాన్ని గ్రహించటల్లా. ఆ పూర్ణమైన దాని వచ్చింది, ఆ పూర్ణమైనది వచ్చినప్పుడు వాళ్ళని విమోచించిన సంగతిలు గుర్తుంచుకోవాలా. దానిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఎందుకంటే ఈయన కూడా ఒకప్పుడు పూర్ణం కాని దానిలో ఉన్నాడు, ఆ ప్రకారం నడిచిన వాడు. అందుకే ఆయనకు పూర్ణమైనది ఏదో బయలుపరచబడింది. దమస్కు మార్గములో పూర్ణమైనది బయలుపరచబడినప్పుడు ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని విడిచిపెట్టి దేవుని నిమిత్తమైన పనిలో, పరిచర్యలో అనేకులను ఆయన వైపు తిప్పడానికి శ్రమలో వారి యొక్క ప్రయాణమును పరిపూర్ణముగా కొనసాగించిన ఆ ఉన్నతమైన పరిచర్య దేవుని ద్వారా ఆయన పొందాడు. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చాలా మందికి అబ్రహాంకి ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరే అని చెబుతారు. ఎంతమంది భార్యలు అంటే ఇద్దరే అని చెబుతారు. ఒక బుక్ లో చూసా, 2 భార్యలు 2 పిల్లలని రాశాడు. పెద్ద సేవకుడు, పేరుకి, దేవుల్లో కాదు, భౌతికంగా. కానీ దేవుని యొక్క ఉద్దేశములను ఎరిగిన వాడు ఎవరు అంటే దేవుని ఆత్మతో నింపబడినవాడు. కొన్ని సందర్భాలు మనం చూస్తే ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన కార్యములను గ్రహిస్తారు, వింటారు అని రాయబడి ఉంది. భౌతిక సంబంధమైన వారు భౌతికమైన మాటలు వింటారు, కానీ మీ మాటలు వినరని రాయబడి ఉంది. అవునా? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని ద్వారా హెచ్చరింపబడుతూ బోధించబడుతూ ఉన్న మనము, దేవుని చిత్తములో నడవటానికి దేవుడు ఇక్కడ మనల్ని ఉంచాడు. అది అనేకులకు అర్థం కాకపోవచ్చు, అనేకులకు అది బయలుపాటు రాకపోవచ్చు, కానీ అది దేవుడు నీకు ఇచ్చాడు. అనేకుల కోసం కాదు. ఎందుకంటే పేతురు అడిగాడు, ఇలా కఠినంగా మాట్లాడితే ఎవరు రక్షింపబడగలరయ్యా, ఎవరు రాగలరు అన్నప్పుడు పేతురు, నా తండ్రి చేత బయలుపరచబడిన వారికే గాని మరి ఎవరికి ఈ మాటలు కాదు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆ కార్యముల గురించి మనము జాగ్రత్తగా వినగలిగినప్పుడు దేవుడు మనకు ఇస్తూ ఉన్న కృప ఇది. అందుకే పూర్ణమైనది ఏంటి అంటే వాక్యము. పూర్ణమైనది ఏంటి? వాక్యము. అయితే మనం గమనిస్తూ ఉన్నాము, పూర్ణమైనది అంటే మనము గమనిస్తూ ఉన్నాము పునరుద్ధరించబడిన దేవుని వాక్యము. ఈ వాక్యము నిన్ను ప్రత్యేకపరుస్తూ ఉన్నది. వాక్యమైన దేవుడు నిన్ను సరి చేస్తూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు నీకు ఇచ్చిన పనిని బట్టి, పరిచర్యని బట్టి దేవుడు ఆయన యొక్క చిత్తములో నువ్వు బలహీనుడు అయినప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకు బలాన్ని ఇచ్చి తగిన శక్తినిచ్చి నడిపించే దేవుడు. ఏలియాను ఆ రీతిగానే నడిపించాడు, ఎలీషాను ఆ రీతిగానే నడిపించాడు. మనం గమనిస్తూ ఉంటే మోషేను ఆ రీతిగానే బలహీన సమయంలో ఉన్నప్పుడు బలాన్ని ఇచ్చి నడిపించాడు. ఇలాంటి కృప కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని యొక్క చిత్తమును ఎరగకపోవటం ఎంత బాధాకరం. 40 సంవత్సరాలు అర్పించిన బలులు మీరు ఎవరికి అర్పించారని దేవుడు ప్రశ్నిస్తే సమాధానం లేదు. కానీ వాటినే తీసుకొని మాట్లాడుతూ వాటి గురించే ప్రస్తావిస్తూ ఉంటే ఏం చేయాలి? వాళ్ళు అంటారు మనకు తెలియదు అంటారు.
మీకు తెలవదు, మీరు నేర్చుకోవాలంటారు. ఎందుకని? పెద్దల్లో మాట చెబుతారు, ఎగరలేక మధ్యల మీద పడ్డాడని. దేవుని బయలుపాటు ఉండదు. దేవుని వాక్యం ఒకరు చెప్పినప్పుడు అది అక్కడ ఉన్నదా లేదా, నిజమా కాదని చూసే పరిస్థితులు లేదు. అక్షరం సంపును, ఆత్మ జీవింపజేయను. ఇప్పుడు అబ్రహాము అక్షరానుసారంగా నడిచాడా, ఆత్మానుసారంగా నడిచాడా? అబ్రహాము పిలువబడినప్పుడు ఆధారమైనను రుజువైన ఏది లేదని రాయబడి ఉన్నది. వాస్తవేది. అబ్రహాము టైంలో ఏ గ్రంథం వాళ్ళకి ఇవ్వబడలా. ఎక్కడ ఇవ్వబడిందంటే నిర్గమాకాండంలో ఇవ్వబడింది. నిర్గమాకాండంలో మోషే వచ్చాడు. మోషే వచ్చినాక ధర్మశాస్త్రం ఇవ్వబడింది. వాళ్ళకు చట్టం ఇవ్వబడింది. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఇవ్వబడింది. వాళ్ళు ఏమి చేయాలో ఇవ్వబడింది. అప్పుడు దాకా వాళ్ళకు లేదు. ఆ సమయంలో పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడు. ఆత్మానుసారంగా అంటే ఆత్మతో నడిపించబడిన వ్యక్తి అబ్రహాము. అందుకే అనేకులకు తండ్రిగా దేవుడు ఇక్కడ ఉంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని యొక్క సన్నిధులు. అందుకే పూర్ణమైనది ఏంటి అంటే వాక్యము. పూర్ణమైనది వాక్యము. వాక్యమైన దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు. అయితే ఆ చట్టము మనం గమనిస్తూ ఉన్నాం కదా, మోషే ధర్మశాస్త్రం అని రాయబడి ఉన్నది. ఎవరిది? మోషే ధర్మశాస్త్రం అని రాయబడి ఉన్నది. ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ రాయబడింది మోషే ధర్మశాస్త్రము. అయితే ఆ ధర్మశాస్త్రమును బట్టి మనం చూస్తే, ఆ ధర్మశాస్త్రము క్రియలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి నేరస్థాపన అంటే మనము దోషులమని నిరూపించబడటానికి మాత్రమే. అది మనము నిర్దోషులం అంటానికి పూర్ణమైనది. ప్రారంభమున ఏమన్నదో పూర్ణమైనది. యోహాను అన్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనలో జీవమున్నదన్నాడు. ఆయనలో మరి ఆ వెలుగున్నదన్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండాను. ఏమి ఎందుకు ఆ పరిస్థితి అంటే, గ్రహించే మనస్సు లేనప్పుడు, ఇనే మనస్సు లేనప్పుడు ఏమేసిన ప్రయోజనం ఏంటి? పందులు ఎదుట మీ ముత్యములను వెయ్యుకుడి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో తెలియబడుతున్న మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ఆది కాండములో మరి యోహాను సువార్తలో మనం చూడగలం ఆ మాటలను. మొదటి అధ్యాయము 1వ వచనములో ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఏమన్నదంట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఈ 3 విషయాలు తెలవాలి. దేవుడు ఒక్కడో ముగ్గురు తెలియాలంటే ఈ 3 విషయాలు తెలవాలి. వాక్యం ఉందా అన్నాడు, దేవుని యొద్ద ఉందా అన్నాడు, దేవుడై ఉన్నాడు అన్నాడు. ఏంటి మనం గమనించగలం. 1వ యోహానులో మాట ఉన్నది. అపోస్తలులు చెబుతూ ఉన్నారు. 1వ యోహాను 1వ వచనం ఏమన్నారు ఇక్కడ? చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది ఇంటిమో, కనులారా ఏది నిదానించి, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. చూడండి ఏమన్నాడు ఇక్కడ? ఆది అంటే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది ఇంటిమో అంటే, ఇలా వాక్యాన్ని చూశారు, ఆ వాక్యాన్ని తాకారు, ఆ వాక్యం గురించి విన్నారు. అందుకే దానిని మేము మీకు నిదానించి కనుగొన్నారు, దానిని మీకు మేము తెలియజేస్తున్నాం అన్నారు. హల్లెలూయా. తెలియజేసినప్పుడు వినాలా లేదా? విన్నారా? వాళ్ళు వినలా. అపోస్తలులు హతసాక్షులుగా చంపారు. అపోస్తలుల మీద తిరుగుబాటు చేశారు. కారణం ఏంటంటే వీళ్ళకి ఏం కావాలి? ఇందులు విలాసాలు కావాలి, పండగలు కావాలి, వీళ్ళకి అనేకమైనవి కావాలి.
వీటి నిమిత్తము వాళ్ళు దేవుని వాక్యమును నిరుద్ధారకము చేశారు. దేవుని యొక్క పరిపూర్ణమైన కృపను వాళ్ళు దూరపరుచుకున్నారు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాము, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన అభిషేకము మనము చూడగలుగుతూ ఉన్నట్లయితే దేవుడు సమస్తమును మనకు బయలుపరుస్తూనే ఉన్నాడు. మనము గ్రహించే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి. పూర్ణమైనది వచ్చినప్పుడు అన్నాడు. పూర్ణము కానిది వ్యర్థమే కదా. ఇప్పుడు మంచిది వచ్చింది అంటే మంచిది కానిది ఏమైంది? అది వ్యర్థమే. మరి దాన్ని మనం అనుసరించాలా, వదిలిపెట్టాలా? అనుసరిస్తే పూర్ణము కానిది ఏమైంది? పోయింది. ఇప్పుడు పూర్ణమైన దాన్ని నువ్వు అనుసరిస్తే పూర్ణము కానిది తీసివేస్తావు నీలో నుండి. పూర్ణమైనది నీకు మేలయ్యి ఉన్నది. పూర్ణమైన కార్యముల ద్వారా నువ్వు నడిపించబడతావు. దేవుడు అనేకులకు నిన్ను మాదిరికరంగా ఉంచుతాడు. అందుకే సమస్తమును మనకు తెలియజేస్తూ ఉన్న దేవుని యొక్క చిత్తమును మనం చూడగలిగితే ఆ జీవము ప్రత్యక్షమాయను అన్నాడు. ఏ జీవము? ప్రారంభములో దేనిని గురించి అన్నారు? జీవవాక్యమును కూర్చున్నది అన్నాడు. జీవవాక్యము, ఆ జీవం ఏమైందంట? ప్రత్యక్షమాయను అన్నాడు. అదే నా కింద వచనంలో ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును కూర్చున్న సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఏమని రాయబడి ఉంది ఇక్కడ? ఆ మాటకు యేసు క్రీస్తు అన్న కాడ ఏముంది? అభిషక్తుడు అంటే ఎవరు? దేవుడు. ఇవన్నీ కూడా మనము గ్రహించటానికి వాళ్ళు కొన్ని ఆ రుజువులు అక్కడ ఉంచారు, బ్రాకెట్ లో రాస్తూ ఆ పరిస్థితులను తెలియజేస్తూ ఉన్నాడు. దాని అర్థం కూడా ఈరోజు అవన్నీ కూడా చదివే పరిస్థితులు లేవు, గ్రహించే పరిస్థితులు లేవు. అందుకు దేవుడు మనల్ని పిలవలా, అందుకు దేవుడు మనల్ని ప్రత్యేకించలా. దేవుని ఉద్దేశం ఏమైనదో నువ్వు ఎరగాలి, తెలుసుకోవాలి, నడవాలి. ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తమును మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయ్యున్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు, ఆ పునాదులు కలిగిన పట్టణమును స్వతంత్రించుకొనుట కొరకు వాక్యమైన దేవుడు మనకు శక్తి లేకపోయినప్పుడు, మనకు పరిశుద్ధత లేనప్పుడు, మనము నిర్దోషులముగా లేని పరిస్థితుల మధ్య ఆయనే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చి మనల్ని ఆ స్థితిలోనికి తీసుకెళ్లాడు. ఉన్నతమైన కృపనిచ్చాడు, నడిపించాడు. అయితే వాటన్నిటిని ఈ రోజు మనం ఏ రీతిగా గ్రహించగలుగుతున్నాం? ఏంటి ఆ పూర్ణమైనదంటే? పౌలు గారు రోమీలకు రాస్తూ ఉన్న పత్రికలో అక్కడ సంఘానికి 5వ అధ్యాయం 5వ వచనము నుండి 8వ వచనం దాకా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిద్ధపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటూ ఉన్నాడు ఆయన? దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. దేవునికే మహిమ కలుగును గాక. భక్తిహీనుల కొరకు ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే భక్తిహీనులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని గార్చాడు. ఆయన అవమానపరచబడ్డాడు, నిందింపబడ్డాడు, పాపిగా నేర స్థాపన చేయబడి మనం ఉండాల్సిన శిలువ స్థానంలోకి ఆయన వెళ్ళాడు. ఈరోజు మనం విమోచించిన దేవుడు, కృపనిచ్చిన దేవుడు,
అందుకే ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రేమ శ్రేష్టమైనది అన్నాడు పౌలు గారు. ఏది శ్రేష్టమైనదంటే ప్రేమ. ప్రేమ శ్రేష్టమైనది. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అక్కడ సంఘానికి ఒక మాట చెప్పాడు ఆయన. 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటను మనం చూడగలం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటూ ఉన్నాడు? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. మనం ఎవరు యందు ఉన్నాం? క్రీస్తునందుంటే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాము. ఆయన నా నిమిత్తం వచ్చాడని మనం ఒప్పుకుంటాము. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తము గార్చాడు, నన్ను విమోచించాడు, నన్ను వాగ్దానంలోనికి తీసుకెళ్తూ ఉన్నాడని నువ్వు నమ్ముతావు. నమ్మినప్పుడు ఎక్కడికి నువ్వు వస్తావంటే యేసుక్రీస్తు నామములోకి వస్తావు, యేసుక్రీస్తు రక్తములోకి వస్తావు, యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు శుద్ధి చేయబడతావు, నీవు పరిశుద్ధపరచబడతావు. అందుకే ఏదెను తోటలో ఆదామును అవ్వను ఆయన బయటికి పంపివేసినప్పుడు ఆ ఏదెను తోటలోకి మరలా వీళ్ళు ప్రవేశింపకుండా అక్కడ ఆయన ఇటు అటు తిరుగు ఖడ్గజోలలో ఉంచాడు. ఆ ఖడ్గజోలలో ఉంచాడు. కారణం ఏంటంటే ఒకవేళ వీళ్ళు జీవవృక్షమును కూడా తింటారేమో అని. జీవవృక్షాన్ని కనుక వీళ్ళు తింటే ఏం జరిగింది? వీళ్ళు నేరస్థాపన చేయబడ్డారు, ఆత్మీయంగా చనిపోయారు, భౌతికంగానే ఉన్నారు. ఆ స్థితిలో వీళ్ళు వెళ్ళి తింటే ఏమైంది? అప్పుడు దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఈరోజు మనము కూడా మొదటిగా మనం ఏ శరీరమునైతే ఆదామవ్వలో అక్కడ గోలిపోయారో తిరిగి దాన్ని పొందాలంటే ఎలా పొందాలి? యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. యేసుక్రీస్తుని మనం ధరించుకుంటే ఆ మహిమను మనం పొంది ఉన్నాము అని రుజువది. ఆ యేసుక్రీస్తుని ధరించుకున్నాక యేసుక్రీస్తే అన్నాడు, ప్రకటనలు అనలేదు ఆయన, జయించిన వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిద్దును అన్నాడు. హల్లెలూయా. ఆ ఫలము తినకూడదనే ఖడ్గజోలను ఉంచాడు. మళ్ళా అక్కడికి నువ్వు వెళ్ళాలంటే యేసుక్రీస్తు రక్తములోకి రావాలి. ఆ యేసుక్రీస్తు రక్తములో నీవున్నప్పుడు అక్కడ ఏది కూడా నువ్వు ఆ తిరుగుతున్న ఖడ్గజోలలు గాని ఏవి కూడా నిన్ను ఏమి చేయవు గాని దేవుడే నిన్ను ఆ జీవవృక్షము కాడికి తీసుకెళ్తాడు. ఏంటి ఆ జీవవృక్షము? ప్రభు అయిన ఆమేన్ హల్లెలూయా. ఏదేను తోటలు అన్నాడు కదని ఆ తోటకాడికి కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఆ ఏదేను తోటలో ఉన్న జీవవృక్షమైన వాక్యమైన దేవుడే ఈరోజు నీ కాడికి నా కాడికి వచ్చాడు. ఆయన నీ కాడికి నా కాడికి వచ్చాడు. నువ్వు గనక మారు మనస్సు పొంది యేసుక్రీస్తు రక్తములో కడగబడితే యేసుక్రీస్తు శరీరము తిని ఆయన రక్తము తాగటానికి దేవుడిని కృపనిచ్చాడు, అధికారం ఇచ్చాడు. అది కూడా తెలవటం. చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్న సంగతులు, దేవుడు మనకిచ్చిన కృప ఎందుకు నిరుద్ధారకమవుతూ ఉన్నది అంటే పూర్ణమైనది తెలవటల్లా. ఈ రోజున్న పరిస్థితులు పూర్ణమైనది తెలవటల్లా. పూర్ణమైనది తెలవక ఏం జరుగుతూ ఉన్నది? మాయలో ఆర్భాటములో అనేకమైన వాటికి ఆకర్షించబడి సత్యాన్ని విడిచిపెట్టి జీవాన్ని కోల్పోతూ దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ కూడా నిరర్ధారకం చేస్తూ ఉన్నారు, లేదా వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. అందుకు కాదు మనం ఇక్కడ ఉన్నది. ఈరోజు దేవునితో మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. పౌలు గారు అంటూ ఉన్నాడు ఆ మాటనే. ఏమంటూ ఉన్నాడు? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును అన్నాడు. ఎలా నూతన సృష్టి అవుతాడు? యేసుక్రీస్తునున్న ఎడల అన్నాడు. అంటే ఏంటి? ఆయనను ధరించుకోవాలి. పౌలు గారు అన్నాడు కదా, ఇదిగో క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను, ఆయనతో కూడా తిరిగి లేపబడ్డాను. అయితే ఇప్పుడు జీవిస్తున్న నీ జీవితం నాది కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా.
యేసు క్రీస్తునందు నువ్వు ఉంటే నువ్వు నూతన సృష్టి. నువ్వు కాదు, నువ్వే అనుకుంటున్న వాళ్ళకి ఆ బయలుపాటు లేదేమో గాని నువ్వైతే నువ్వు కాదు గాని నీ యందు క్రీస్తు ఉన్నాడని తెలుసుకోవాలి. ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను గణపరుస్తూ ఉన్నాడు, ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళినప్పుడు అందరు మోషేను చూస్తున్నారు, మోషేలో ఉన్న దేవుని చూడాల. ఎవరిని చూస్తున్నారు? మోషేను చూస్తున్నారు. మోషేలో ఉన్న దేవుని చూడాల. అంతమంది యేసు క్రీస్తుని వెంబడించిన తన శిష్యులతో, ఆయనను నమ్మిన వారితో అని రాయబడి ఉంది. సత్యముల గురించి యేసు క్రీస్తు మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు? మేము ఎన్నడూ ఎవరికి నీ దాసులమై ఉండలేదే, నీ వేళ స్వతంత్రులుగా చేయబడుదురని చెబుతూ ఉన్నాం అన్నారు. మా తండ్రి దాసుడు కాదా అన్నారు. దాసుడు కాదా అబ్రహాము? ప్రభువా, నీ దాసుడిని దాటిపోవద్దాయని నేల మటుకు తలొచ్చి ఆయనకి నమస్కారం చేయలేదా? నీ దాసుడిని దాటిపోవద్దని అంటే వీళ్ళకి ఏముంది? గర్వం. ఏముంది వీళ్ళకి? గర్వం ఉంది. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో అది నువ్వు కలిగి ఉన్నావు అంటే దేవుడు నీతో లేడు, దేవుని వాక్యానికి నీలో సూటి లేదు. దేవుడు నీతో ఉంటే నీకు అది ఉండదు. దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే నీకు అస్సలు నువ్వు అనేదే నువ్వు మర్చిపోతావు. హల్లెలూయా. అందుకే ఈ పరిస్థితులన్నిటినీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్న దేవుడు. అందుకే ఈరోజు అనేకులు కూడా రకరకాలైన ప్రయత్నాలు చేసినప్పటికీ యేసుక్రీస్తు మాట చెప్పాడు మత్తయి శుభవార్తలో. చూద్దాం ఒకసారి ఆ మాటను. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము మనం చూడగలిగితే 21, 22 వచనాలు చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు ప్రవేశించును. ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను ఎల్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఏమంటూ ఉన్నాడు యేసుక్రీస్తు? ఆయన కాడికి వచ్చి ఒక దినాన్ని ఇలా మాట్లాడతారు అన్నాడు. మాట్లాడినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరగవచ్చు, వాళ్ళు ఏం చేసినా అదే వాస్తవం కావచ్చు, అదే సత్యం అనుకోవచ్చు, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి చెల్లుబాటు అవ్వచ్చు, కానీ ఒక్క దినమనా అన్నాడు. ఏమన్నాడు ఆయన? అదేనా? ఒక్క దినమనా? ఏం జరిగింది? ఆ దినమందు అనేకులు నన్ను చూచెదరు. చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రవచిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వీళ్ళు ఏమి లేదు. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము అనుసరించే విధానము లేదు. వీళ్ళని వీళ్ళు గొప్ప చేసుకుంటూ, వీళ్ళని వీళ్ళను ఘనపరుచుకుంటూ నడుస్తూ ప్రయాణాలు కొనసాగించే పరిస్థితుల మధ్య ఉంటూ ఉన్నారు. అందుకు కాదు దేవుడు మనల్ని ఇచ్చింది, మనల్ని నడిపిస్తూ ఉన్నది. వాక్యమైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ రీతిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ ఆయన చిత్తంకు నాకు లోబడి జీవించటానికి. అందుకే త్రోపక్కన ఒక అతను ప్రార్థన కేకలు వేస్తూ ఉంటే శిశువులు ఏమో అరుస్తూ ఉన్నారు, గోల్ చేయమాకని. ఆయన ఆగి అన్నాడు కదా, నేను నీకేం చేయకూరుస్తున్నావు అన్నప్పుడు అతను ఒక మాట అన్నాడు, చక్కని మాట. ఏమన్నాడు? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవయ్యా అన్నాడు. ఏమే? ఆయన ఏమన్నాడు వెంటనే? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు గమ్ము. హల్లెలూయా. నీ ప్రార్థనలో కూడా ఏముండాలి? దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి, లోబడే స్థితి ఉండాలి. దేవుని కాడ రిక్వెస్ట్ మనం చేయాలి, కానీ ఆజ్ఞాపించకూడదు. అవునా? ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన కృప, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఉన్నతమైన స్థితిలో మనం ఉండటానికి ఏ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. అయితే తండ్రి అనే విషయాల్లో కొంతమంది, చాలా మంది కూడా అభిప్రాయాలు, భేదాలు ఉన్నాయి. కానీ
ఒకసారి విన్నాం, దేవుని చిత్తం అయితే అన్ని కూడా ఒకటి చేయాలనుకుంటున్నాం. యూట్యూబ్ ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం, దేవుడు ఏం చెప్పాడో, ఏం చేయాలో, ప్రవర్తన ఏం చెప్పారో, దానిని మనం ఎలా తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా దేవుని చిత్తం అయితే ఒకసారి మాట్లాడాలని అనుకుంటున్నా. యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది, 3వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్తలో 10వ వచనం దాకా ఉన్నది. ఏమంటూ ఉన్నాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఏమన్నాడు ఇక్కడ? నికోదేముతో క్రొత్తగా జన్మించితేనే అన్నాడు. ఈయన ఆల్రెడీ బోధకుడు, ఇశ్రాయేలీలకు బోధకుడైన, ఇశ్రాయేలీలో దేవుని వాక్యంలో నడిపిస్తూ ఉన్నవాడు. అయితే ఈయనకేం అర్థమైంది అంటే, మళ్ళా ఎలా నేను జన్మించాలని అర్థమైంది. ఈ రోజు కూడా దేవుని వాక్యం రకరకాలుగా అర్థమవుతూ ఉన్న కారణాలు అవే. ఆ బయలుపాటు ప్రత్యక్షత రావాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు అతనికి ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను అన్నాడు. మొదటిగా చెప్పాడు క్రొత్తగా జన్మించాలని, నాకు అర్థం కాల. రెండోసారి చెప్పాడు, అవునా, జన్మించడం ఎలాగనేది చెప్పాడు. కానీ చేస్తున్నారంటే దాన్ని కూడా వంకర చేస్తున్నారు. బైబిల్లో ఒకటి మనం అనుసరించాలి అంటే, బైబిల్లో ఒక దాన్ని మనం ఎంచుకొని నడవాలి అంటే, బైబిల్ ఎంతమంది ఎలా నడిచారో, ఎంతమంది దానికి వ్యతిరేకంగా నడిచారో తెలవాలి మనకి. అవన్నీ మనం చూసినప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుడు మనకు అనేక విషయాలు తెలియజేస్తాడు. అందుకే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నదని, మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఏమన్నాడైనా నికోదేముతో? నేను మీతో క్రొత్తగా జన్మించాలని చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఈరోజు ఆశ్చర్యపడే పరిస్థితుల్లో ఉంటే దేవుని వాక్యంలో ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా? అదే కదా ఇందాక ఒక మాట చదివాం. ఏం చదివాం? మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అనుకుంటా. 1వ వచనం 2వ వచనం అనుకుంటా. చూద్దాం ఒకసారి ఆ మాటను. సకల జనులారా, 2వ వచనం, మీకా 1వ అధ్యాయం 2వ వచనము, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువకు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోతున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోతున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుస్తున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? వాస్తవం అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాలను కూడా మనం చూడగలం. ఎందుకు అంటే ఇక్కడ కూడా దేవుడు మనకిచ్చిన కృపను, దేవుడు మనకిచ్చిన అభిషేకమును మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా జకర్యా పలికాడు, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఏమన్నాడు? ఎవరంట వస్తుంది? మరి కుమారుడు వచ్చాడు అంటారు. వస్తుంది ఎవరంట? ప్రవక్తలు చెప్పారు, యెహోవా వస్తున్నాడు. కుమారుడు మనకు అనుగ్రహింపబడిన అన్నాడు. ఎవరా కుమారుడు? శరీరము, గుడారము. కుమారుడు ఎవరంటే శరీరము, గుడారము. ఆ గుడారములో ఉన్నది ఎవరంటే దేవుడు. ఆమేన్. ఆ గుడారములో నివసించింది దేవుడు. అందుకే ఆ గుడారములోనికి దేవుడు వచ్చినాక యేసు అని పిలువబడిన ఈయన క్రీస్తు అయ్యాడు.
అర్థమైందా? అప్పుడు దాకా యేసైనా 32 సంవత్సరాల 30 సంవత్సరాల దాకేనా యేసు? 30 సంవత్సరాల దాకా యేసు యేసేపు కుమారుడైన యేసు, మరి కుమారుడైన యేసు అని పిలిచారు. ఈయన 30 సంవత్సరాలకు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాక ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు అక్కడ యోహాను అన్నాడు కదా, ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చినని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఎవరు వచ్చారు? ఈ కుమారుడు అయిన ఈ గుడారము, ఈ శరీరములోనికి క్రీస్తు అనే దేవుడు వచ్చాడు. అందుకే ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? యేసు క్రీస్తు అయ్యాడు. హల్లెలూయా. ఈయన యేసు అంటే కుమారుడు, క్రీస్తు అనగా దేవుడు అయ్యాడు. అందుకే చాలా మంది చెబుతా ఉంటారు ఆయన 100% మానవుడిగా ఉన్నాడు, 100% దేవునిగా ఉన్నాడు. ఆయన ఏడ్చేటప్పుడు ఏడ్చాడు, ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞాపించాడు. అవునా? దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతూ ఉన్నది. 10 ఆజ్ఞలో ఉన్న ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, ఉండడు, ఉండకూడదు. మొదటి ఆజ్ఞ. అవునా? ప్రకటనలో కూడా అంటాడు, మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే, జీవించు వాడిని నేనే. మృతుడినైతేనుగా ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను అన్నాడు. యుగ యుగములు ఒక్క యుగం చెప్పాలి, ఆయన యుగ యుగాలు చెప్పాడు. అవునా? ఎన్ని విషయాలు ఆయన చెబుతా ఉంటే ఏం జరుగుతూ ఉన్నది దేవుని సన్నిధిలో గమనించండి. ఆయన ఒక మాట అన్నాడు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. పరలోక రాజ్యం తాళాలు ఎవరికి ఇచ్చాను అన్నాడు? పేతురికి. పేతురు ఏం చేశాడు? ఆ తాళాలను తెరిచాడు. ఎలా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం. హల్లెలూయా. తెరవబడింది, వెళ్ళాలి. నువ్వు భూమి మీద దేన్ని నిప్పుదువో అది పరలోకమందు నింపబడును, భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడును అన్నాడు. వాస్తవం అది. ఆయన తండ్రి కుమార అనేది ఇప్పలేదు, బంధించాడు. ఇప్పింది ఏంటి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం. హల్లెలూయా. అది పరలోకంలో కూడా ఇప్పబడింది. అదే నీకు మార్గం. ఆ అపోస్తులు 12 మంది 12 గుమ్మాల్లో రాయబడిన పేరు అదే, యేసుక్రీస్తు నామం. ఆ నామంలోనే ఆ నూతన యెరూషలేములోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాక్యమా దాంట్లోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు క్రీస్తుని ధరించుకొని ఉండాలి. క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటి? ఉదాహరణ మీకు మాట చెబుతాం. పెళ్లిళ్ళు అవుతాయి. పెళ్లి లేనప్పుడు పెద్దల్లో మాట అంటారు. ఏం చెబుతారు? కానీ వాక్యం కూడా మనకు చెబుతూ ఉన్నది, వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు కానీ ఏక శరీరం అయి ఉన్నారని. ఇప్పుడు ఇద్దరు ఒకటే, ఇంటి పేర్లు ఒకటే. అవునా? వాళ్ళకున్న ఆస్తుల్లో హక్కు ఇద్దరికి ఉంటుంది, వాళ్ళు ఏ నిర్ణయాల్లోనైనా ఇద్దరికి హక్కు ఉంటుంది. అవునా? మరి అలాగనే యేసు క్రీస్తుని ధరించుకుంటే ఎలా ఉంటాం మనం? అదే హక్కు నువ్వు కలిగి ఉండవా? అదే కదా వారసత్వము. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అదే కదా. హల్లెలూయా. ఆ నామమును నువ్వు ధరించుకున్నప్పుడు ఆ గుమ్మంలోనికి నువ్వు ఎవరు నిన్ను ఆపకుండా డైరెక్ట్ గా వెళ్ళగలుగుతావు. అందుకే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం. ప్రకటనలో రాయబడి ఉన్నది, నిషిద్ధమైనదైనను అబద్ధమైన దానినైనను జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. మనం ఏం చేస్తున్నామో ఎరిగి మెలకు కలిగి జీవిస్తే ధన్యులము. ఎందుకు అంటే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పౌలు గారు చెబుతూ ఉన్నాడు కదా, ఇక్కడ పూర్ణము కానిది నిరర్ధారకమగును. ఏమైందంటే అది నిష్ప్రయోజనము అవును గనక దానిని అనుసరిస్తే మనం కూడా నిష్ప్రయోజనమే అవుతాం. కనుక పూర్ణమైన దానిని అనుసరించామంటానికి ఇదే రుజువు. మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాం, ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. మాకు పగల కుదరదు. నీకు కుదరటానికి కాదు ఆయన ఇచ్చింది చట్టం, నువ్వు ఆయనకు లోబడటానికి. ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు మాట్లాడినప్పుడు మాకు నైట్ కుదరదండి, పగలే తీసుకుంటాం ప్రభురాత్రి భోజనం. ఎన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు మా లెక్కించబడిన వాళ్ళు
లెక్క కాకుండా ఉన్నారు. ఇంకా అంతమంది తీసుకోలేదా? సంఘంలో ఎంతమంది ఉంటారు? 100, 1000, లేకపోతే 5000, 10,000, లేకపోతే 1,00,000 మంది, లేకపోతే 5 లక్షలు వేసుకో. 20 లక్షల మంది చేసింది చేయలేరా? మాకు రానిరండి, పిల్లకాడి నుంచి పంపిరు, అందుకని మేము పగలబెట్టాం. పగలబెడితే ఏమైంది? నిశ్శబ్దమైంది, అబద్ధమైంది. ఏం జరిగిందో వాడు ప్రవేశింపడని రాయబడి. కనుక దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇష్టలుగా దేవుని యొక్క కృపలో కొనసాగాలని మీకు తెలియజేస్తూ, పూర్ణమైనది ఈ రోజు మనం కలిగి ఉన్నాం. అటు కృపలో దేవుడు మనం ఉంచాడు, నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.